వామ్మో నేను మోయలేను ప్రైవేటు బడుల ఫీజుల మోతావామో నేను మోయలేను ప్రైవేటు బడుల ఫీజుల మోతావామో నేను మోయలేను. ఓ అమ్మ నీ దండం పెడుతున్నా నాయన. 10 ఏళ్ళు మట్టిలోకి దింపితే 5 ఏళ్లతోటి మనం బువ్వ తింటున్నాం. ఇక మరి గసంటి రైతులు లక్షల కొద్దిగా ఫీజులు తెచ్చి ఏడగడతారులా. ఇక మరి వాళ్ళు ఇప్పటికే లక్షల కొద్దిగా పంట చేనుకు భూతల్లి మీద పెట్టుబడి పెట్టే దివాలా తీస్తున్నారు. ఇక ప్రతి దాంట్లో వాళ్ళకు నరకం సుక్కలు చూపిస్తున్నారు ఈ మధ్యల దళారులు, ఈ షాపులోళ్ళు కానీ, మధ్యలో కలుపు మందులోళ్ళు కానీ, మందు బస్తాలోళ్ళు కానీ అరెక్కలు బోకాలు తయారయ్యారు ఈ రైతన్నకు. మరి అలా ఈ రైతన్న లక్షల కొద్దిగా ఏడగడతాడు ఈ ప్రైవేటు బడుల ఫీజులు. ఇగో గా తనికన నాగోళ్ళ అక్షర టెక్నో స్కూల్లో ఫీజులు విపరీతంగా విచ్చలవిడిగా అదుపు లేకుండా పెంచి పాడు చేసిండట. ఇక నా కుమారుడిని ఫీజు కట్టాలంటే మరి ఏదో టీసీ కావాలని పోయిండట. ఇక మరి టీసీ ఇవ్వాలంటే ఫీజు కట్టాలి. ఆ ఫీజు ఇక వంట చూడు తల్లి తీరు పిల్ల చెప్తున్నాడట. వామ్మ నేను ఏం చెయ్య ఎట చెయ్య ఉరి పెట్టుకునే కాలం వచ్చింది, ఏడ తెచ్చి కట్టా ఈ లక్షల ఫీజులు అని ఇక ఆయన అర్ధనగ్న ప్రదర్శన చేస్తుండ్రులా. బాబా ధర్మాన్ని కాపాడండి బాబో, ధర్మాన్ని రక్షించండి బాబో అని నెత్తి నోరు రెండు కొట్టుకుంటా ఇగో నడి రోడ్డు మీద ధర్నా తీస్తుండ్రులా. చూడాలి మరి ఈ మహానుభావుని, మరి ఆలాపన ఈ మహానుభావుని ఆయాసము ఎవరికి అంటుకుంటుంది, ఎవరు మరి న్యాయం చేస్తారో చూద్దాములా. బోనాఫైడ్ టీసీ అంటే ఇవ్వలేదు. 6 years నుంచి ఇబ్బంది పెడుతున్నారు. ఫీజు అని చెప్పారు. ఫీజు కట్టడం బిల్లు కట్టిన బిల్లు చూపని చెప్పారు. కట్టిన బిల్లు చూపిస్తే మేడం సైన్ లేదు, ఆమె సైన్ చెల్లదు, బిల్లు వెళ్ళని చెప్పారు. లాస్ట్ మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ వేరే బిల్లు వేరే బిల్లు దొరికినాయి. ఆ బిల్లు చూపిస్తే సాతులు మాత్రం చెప్పారు. సాతులు మాత్రం ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయింది, మాట్లాడలేదు. తర్వాత 6 months కూడా వీళ్ళ మా ఇంటి ఊళ్ళో పెద్దలను పెట్టుకొచ్చాను. చూపిస్తే వాళ్ళు ఏమన్నా సరే ఓకే మాత్రం చెప్పారు. ఏం మాకు కన్ఫర్మేషన్ ఏమీ లేదు, రేపు వస్తారు రేపు అని చెప్పారు. మళ్ళీ ఈ రోజు వచ్చి ఖచ్చితంగా కావాలని చెప్పేసి వస్తున్నాను. మా బాబుని ఇంటర్మీడియట్ జాయిన్ చేయించాను. అందులో వాళ్ళు టీసీ అడిగారు, ఫస్ట్ నుంచి అడగలేదు. సార్ ఇవ్వండి మేడం అంటే సార్తో మాత్రం చెప్పారు. సార్ కౌన్సిలే పోవట్లేదు, అదే మాట చెప్తాను. నాకు వచ్చి ఖచ్చితంగా కూర్చుంటే నేను చేయడమ్మా కూర్చోని చెప్పాను. ఇక్కడ కూర్చున్నాను. 1 hour తర్వాత 5 నిమిషాలు వచ్చారు. ఇట్లా చెప్తే మా మేడం లోపల పిలిచేసి వాళ్ళు ఏమంటే మేడం పిలిపించి మాట్లాడేది లేదమ్మా నేను కాంప్రమైజ్ అయిపోయింది, బిల్లు అంటారు కదా లాస్ట్ 2000 కట్టాను. లాస్ట్ అంటే నేను ₹1 కట్టాను, మొన్న ₹1 కట్టాను. నేను నాకు ₹1 లేదు, నేను గరీబ్ నేను రూపాయలు లేనా అని చెప్పేసి టీసీ బొలబడి ఇచ్చేసింది. నేను కంపెనీ బొలబడి ఇచ్చేసి టీసీ రేపిస్తాను చెప్పిన. టీసీ ఎందుకు అంటే సార్ లేడు, టీసీ రేపిస్తాను తీసుకొని చెప్పారు. రేపు మధ్యాహ్నం లెవెల్కి ఇవ్వండి అని చెప్పి అంతే. మేడం కంప్లైంట్ బాబు ఫస్ట్ నుంచి 2nd వరకు చిన్న బాబు. మేము ఇంటర్మీడియట్ పెద్ద బాబు ఓన్లీ 4th వరకు, పెద్ద అబ్బాయి 4th వరకు, చిన్న అబ్బాయి 2nd వరకు. ఇద్దరు చేయకుండా లాస్ట్ మళ్ళీ కాంప్రమైజ్ మేడం ఇట్లా మార్చి కాలు మొక్క అన్ని చెప్పినా. లాస్ట్ మళ్ళీ మేడం కాంప్రమైజ్ అయ్యి లేదమ్మా నువ్వు ఇట్లా బట్టి ఆడుతున్న అప్ప ఇస్తుంది కదా అంటే మేడం నీకు వచ్చింది కాలు మొక్క నేను చేస్తాను, నేను చేయాలి తప్పునాదా తప్పు కాదు కదా, మీరే మేడం బిల్లు అని చెప్పారు, సైన్ అని చెప్పారు, నేనేం చేయాలి మేడం దానికి చెప్పండి. ఫీజు ఎలాంటి ఫీజు కట్టాలని చూపించాను. అలా 20,000 మళ్ళీ ఫీజు చూపించారు. అయితే మీరు 50,000 చెప్తే నేను 50,000 ఒప్పుకుంటున్నాను సార్, ఒప్పుకున్నాను కదా, నాకు 50 అంటే 40,000 ఒప్పుకుంటాను. అయితే నేను 39,000 బిల్లు రాశారు వాళ్ళు. నేను 20,000 కంప్లీట్గా మొత్తం సైన్ ఉన్నది బిల్లు ఉన్నది సార్. అడగండి మీ పిలిచి అడగండి మేడం అడగండి, బిల్లు దగ్గర ఉన్న ప్రూఫ్స్ చూపించాను. 70,000 ఏం లేవండి వాళ్ళు చెప్పారు, కానీ వాళ్ళు చెప్పిన కడతాం మనం కట్టాం కదా, నాకు ప్రూఫ్ ఉన్నాయి అని చెప్పి నేను కట్టాను, చూపించాను. మొత్తం లోపల ఇచ్చాను, మొత్తం మేడం ఇచ్చేసాను, లోపల ఇచ్చేసాను. ఇవ్వలే సార్. ఒకటి ధర్మాన్ని మనం తప్పమంటే ఇంకో ధర్మం తప్పదు సార్. మనం ధర్మం తప్పచ్చు, మనం పైన దేవుడు ఉన్నాడు కదా, ధర్మం తప్పదు. మీలాంటి అడుగుతారు కదా మంచి ఇక్కడ కానప్పుడు మేము వీళ్ళకి సమస్య వేరే చెప్పారు. మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తారు, వాళ్ళకి సహకరించారు చెప్పుకుంటారు, వాళ్ళ బాగా చెప్పుకుంటారు, వాళ్ళకి సహకరిస్తారు. అట్లా తప్ప ఇంకేం లేదు. వాళ్ళకి నాకు ఎలాంటి పగలు లేవు, ఎదుగుతాలు లేవు. ఏంటంటే మాకు అడగడం వల్ల అంతే. నేనంటే నాలాంటి ఇంకా ఎంతమంది ఇట్లా ఉన్నారు తెలియదు. కానీ నేను కట్టిన మొత్తం నా ధైర్యం కట్టినా కాబట్టి నా సమయం అడిగాను, ఖచ్చితంగా అడిగినాను. నాకు బిల్లు దొరకలేదు కాబట్టి నేను వాళ్ళు చెప్పిన ఒప్పుకున్నాను. లేదా బిల్లు దొరికినా కాబట్టి చూపించినాక వాళ్ళు ఏం లేదు. సినిమా ఆహ్వానం. ప్రముఖ టీవీ ఛానల్లో కొత్త సీరియల్ మరియు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నటువంటి సినిమాకి హీరోస్, హీరోయిన్స్, చైల్డ్ ఆర్టిస్టులు, కమెడియన్స్, డబ్బింగ్ ఆర్టిస్టులు, డాన్సర్స్, సింగర్స్, ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు అవకాశం ఇవ్వబడును. డైలీ పేమెంట్స్ ఇవ్వబడును. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే మంచి ఉద్దేశంతో ఈ అవకాశం ఇవ్వబడుతోంది. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఛాన్స్. మా అపాయింట్మెంట్ కొరకు వెంటనే కాల్ చేయండి 8106902666.